వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. వెల్దండ మండలం కొట్ర గ్రామంలో ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి చెన్నై గారు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అలా ముందుగా నమస్కారం మీకు. చెప్పండి, గ్రామ సర్పంచ్ గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా రేపు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు రేపు ప్రచారంలోకి వెళ్ళబోతున్నారు, తీసుకెళ్లబోతున్నారు? నేను గ్రామంలో గత 20 సంవత్సరాల నుంచి ఇట్లా నేను ప్రజాసేవలో ప్రజల మధ్యలో తిరుగుతూ నేను ప్రజల యొక్క సమస్యలన్నీ ఇట్లా నేను మనన చేసుకొని ఉన్నా కాబట్టి ఎలాంటి ప్రజలకంటే ఎలాంటి సంక్షేమ ఫలాలు ఎలా అందాలని చెప్పి నేను వాళ్ళకి ఒక ప్రణాళికబద్ధంగా నేను రూపొందించుకున్నా. కాబట్టి ఈ మన స్టేట్లోనే ఒక కుట్ర గ్రామాన్ని ఒక అభివృద్ధి పథంలో ముందుగా నడిపించాలని చెప్పి కోరిక మేరకు ఈ రాజకీయాలకు నేను ఈ స్వతంత్ర అభ్యర్థి ఈ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నాను. చెప్పండి, ఈ గ్రామంలో ఓటర్ లిస్ట్ ఎంత? ఎట్లా? ఈ గ్రామంలో దాదాపుగా 2300 పైచిలకు ఓటర్లు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ గా. సో తర్వాత గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటి వరకు మంచినీటి వ్యవస్థ కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, సీసీ రోడ్ల గురించి వివరాలు చెప్పండి. ఇప్పుడు ఈ గ్రామంలో గతంలో ఒకప్పుడు ఒక 20-30 సంవత్సరాల కింద ఈ ఈ డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఈ ఓపెన్ డ్రైన్ ఉండే. ఈ ఓపెన్ డ్రైన్ వ్యవస్థ అప్పటి నుంచి కొద్దిగా మధ్య ఒక 10-15 సంవత్సరాల నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొద్దిగా మార్పు, అంటే అప్పటికిప్పుడే కొద్దిగా మార్పు వచ్చింది. ఇప్పుడు తర్వాత నేను ఈ ఎన్నికల్లో గెలుపొందినట్లయితే, ప్రజలు ఆశీర్వదించినట్లయితే అలాంటి సమస్య ఇట్లా ఇంకా కొద్దిగా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యను ఇట్లా నేను విజయవంతంగా మరీ ఆ సమస్య లేకుండా నేను చేస్తానని చెప్పి నేను చెప్తా ఉన్నా. గ్రామంలో ఇంకా జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు మీ దృష్టికి ప్రజలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా? మీరు కూడా ఏమన్నా వాటిని పర్యవేక్షించే ఆలోచన ఏమన్నా చేసుకుంటే? ప్రజలు నేను ఊళ్ళే తిరుగుతా ఉన్నా. ప్రజలు ఇప్పుడు కాదు, ఎప్పుడు ఇట్లా ప్రజల మధ్య ఉంటున్నారు కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా వాళ్ళకి ఒక్కొక్క సమస్య ఒక్కొక్క విధంగా చెప్తా ఉంటారు. నాకు పెన్షన్ రాలే అని, నాకు రేషన్ కార్డు రాలే అని, నాకు ఇది రాలేదు, మాకు వీధి దీపాలు ఇక్కడ లైట్ లేదని చెప్పి, ఇక్కడ రోడ్ లేదని చెప్పి ఎన్నెన్నో సమస్యలు చెప్తా ఉంటారు. వారి యొక్క సమస్యలను నేను అంటే ప్రయారిటీ వైజ్ అంటే ప్రాధాన్యత ప్రకారంగా వాళ్ళకి ఎవరికి ఏది అందాలో, ఒక రేషన్ కార్డు కావాలా, పెన్షన్ కావాలా, అలాంటి ఎవరికి ఏం కావాలో నేను వాళ్ళకు తప్పకుండా నేను చేయిస్తానని చెప్పి నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను. గ్రామంలో ఎన్ని ఇందిరమ్మలు ఇప్పటి వరకు వచ్చినాయి, ఇంకా ఎన్ని రావాల్సి ఉన్నాయి? ఇప్పుడు గ్రామంలో దాదాపుగా ఒక 200 నుంచి 300 మంది ఇందిరమ్మ ఇళ్ళ హౌసెస్ కు అప్లై చేసుకున్నారు. వాళ్ళకి ప్రజెంట్ గా ఫస్ట్ ఫేజ్ లో ఒక 20 మందికి మాత్రమే వచ్చింది. కనుమోలు గిట్ట చాలా మంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకి మనకు గవర్నమెంట్ తరఫున మన ప్రాంతవాసి, మన రేవంత్ రెడ్డి సార్, మన సీఎం ముఖ్యమంత్రి గారు మన ప్రాంతవాసి కాబట్టి మన ఎమ్మెల్యే గారి ద్వారా నేను ప్రత్యేకంగా నేను వాళ్ళకు అభ్యర్థన చేసుకుని ప్రత్యేకంగా మన ఊరికి కొద్దిగా ఇంకా అదనంగా గిట్లా ఈ సెకండ్ ఫేజ్ లో ఇందిరమ్మ ఇళ్ళని తీసుకొచ్చి ఓ పేదోళ్ళ వాళ్ళకు పేదింటి కళను సాకారం చేయాలని చెప్పి నేను చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా గ్రామంలో రేషన్ కార్డుల సమస్య చాలా వరకు గత ప్రభుత్వంలో కూడా 10 ఏళ్లలో కూడా రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి మీ గ్రామంలో ఎంతవరకు ఉంది? ఎంతవరకు ఈ మధ్యన అప్లికేషన్లు ఏమన్నా చేసుకునే ప్రయత్నం చేస్తారు? ఒక 10 సంవత్సరాలకు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలకి వెళ్ళండి ఇలాంటి రేషన్ కార్డు రాలేదు. ఇలాంటి పేర్లు చేర్చడం కానీ తీయడం కానీ ఇలాంటిది సమస్య అది ఇష్యూ అనేది రాలేదు. ఇప్పుడు ప్రజెంట్ మొన్న మన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులకు కానీ పేర్లు అలా చేర్చుకునే దాని ప్రక్రియకు కానీ ఒక దరఖాస్తులు తీసుకున్నారు. కొంతమేర మాక్సిమం ఒక 80% కంప్లీట్ అయింది. ఇంకొక 20% మిగిలింది. వాళ్ళని గిట్లా నేను గుర్తించి ఎవరైతే రేషన్ కార్డు అవసరం ఉందో, ఎవరైతే పేర్లు ఇంకా దాంట్లో యాడ్ కాలేదు, అలాంటి సమస్య ఎక్కడుందో అది చూసుకొని నేను వాళ్ళ పేర్లను యాడ్ చేస్తాను. ప్లస్ రేషన్ కార్డు ఎవరైతే రాలేదు వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించే ప్రయత్నం కూడా నేను చేస్తానని చెప్పి చెప్తాను. గ్రామంలో గ్రంథాలయం కానీ, వెటర్నరీ హాస్పిటల్ కానీ అలాంటి సమస్య ఏమన్నా ఉందా? దాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన గ్రామంలో వెటర్నరీ హాస్పిటల్ ఉంది. ప్లస్ మనకి ఇప్పుడు ఉప కేంద్రం ఇట్లా హెల్త్ ఉప కేంద్రం ఇట్లా హెల్త్ సెంటర్ ఉంది. ప్లస్ ఈ గ్రంథాలయం అనేది మెయిన్ గ్రంథాలయం. ఇప్పుడు యువకులకు అనేది ఇక్కడ ఏం జరుగుతుంది, సమాజంలో ఏం నడుస్తుంది అనేది మనకు పేపర్ ద్వారా, మీడియా ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా గ్రంథాలయం లేదు. ఇప్పుడు ప్రజలు నాకు అవకాశం ఇచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా నేను గ్రంథాలయం నిర్మించి నేను గ్రంథాలయాన్ని వాళ్ళకు అవైలబుల్ ఉంచే విధంగా నేను చూస్తాను. గ్రామంలో ఇప్పటి వరకు మీరు ఏమన్నా రాజకీయంగా ఏమన్నా మీకు పూర్వ అనుభవం ఏమన్నా ఉంటారా? నేను గ్రామంలో గతంలో మా మిస్సెస్ వార్డ్ మెంబర్ గా 2వ వార్డుకి వెళ్ళి వార్డ్ మెంబర్ గా ఉన్నది. అక్కడ ఇట్లా వార్డులో ఇట్లా నేను గ్రామంలో ఇట్లా చాలా కార్యక్రమాలలో పాల్గొని కొన్ని వాళ్ళకి డెవలపింగ్ కార్యక్రమాలు ఇట్లా రోడ్డు కానీ వీధి లైట్లు కానీ చేయించిన. అదే విధంగా ఇప్పుడు నేను సర్పంచ్ ఇంకా దానికంటే మెరుగ్గా ఊరిని చాలా ఈ పరిశుభ్రత విషయంలో కానీ, వీధి లైట్ల విషయంలో కానీ, సీసీ రోడ్ల విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా నేను ఇంకా చాలా మంచిగా చేసి ఒక
ఒక ఆదర్శ గ్రామంగా నేను తీర్చిదిద్దాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు మహిళలకు పెద్దపీట వేస్తున్న క్రమం చూస్తా ఉన్నాం. అలాంటి మహిళా సంఘాలు ఇక్కడ వాళ్ళకు మహిళా సంఘాలు అంటే ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల నుంచి వాళ్ళని అభివృద్ధి పథంలో నడిపించే ఏమైనా ఆలోచన మహిళా సంఘాల దగ్గర మీరు ఏమైనా వాళ్ళని కలిసి ఇలాంటి ఆలోచన తీసుకుని ఏమన్నా ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు రాష్ట్రంలో మన సమాజంలో మహిళలది పెద్ద పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు మహిళలు అనేది దేనికి తక్కువ గారు అన్ని విధాల వాళ్ళు ముందుండి వాళ్ళు రాష్ట్రాన్ని నడిపిస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యంగా వాళ్ళకు అంటే వాళ్ళకు ఉపాధి ఏ విధంగా ఉండాలి, వాళ్ళకు ఇండస్ట్రీ మినీ ఇండస్ట్రీస్ కానీ ప్రభుత్వంకి వెళ్ళి వస్తాయి కదా, దాన్ని వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకి ఏమైనా లోన్స్ కానీ వాళ్ళకి ఏమైనా బడ్జెట్ ఏమైనా మహిళలకు కేటాయిస్తే వాళ్ళకు కలిసి ఒక్కొక్క యూనిట్గా వాళ్ళకు ఒక ఇండస్ట్రియల్ గా వాళ్ళకు అంటే వాళ్ళకు వసతి ఒక ఏమంటారు దాన్ని వాళ్ళకి ఏ విధంగా అమౌంట్ వస్తుంది, ఏ విధంగా మనం వ్యాపారం అనేది మెరుగుపరుచుకోవాలి, మనం ఇట్లా మార్కెట్లో ముందుండాలని వాళ్ళు ఎవరైతే కోరుకుంటారో ఆ మహిళలను గుర్తించి వాళ్ళు ప్రత్యేకంగా ప్రభుత్వంకి వెళ్ళి ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఒక ప్రత్యేకంగా ఒక నిధిని ఏర్పాటు చేయించి వాళ్ళకు ఒక అవకాశాన్ని కల్పిస్తానని చెప్పి నేను అనుకుంటున్నాను. గ్రామంలో సీసీ రోడ్ల గురించి చెప్పండి. ఈ గ్రామంలో సీసీ రోడ్లు దాదాపుగా ఒక 70% కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మిగిలిన రోడ్లకి ఇట్లా నేను తక్షణమే నేను సర్పంచ్ అవకాశం ఇస్తే ఆ మిగిలిన రోడ్లకి ఇట్లా నేను తక్షణమే వేయిస్తానని చెప్పి నేను చెప్తా ఉన్నా. మీరు ఒకవేళ గ్రామ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని గెలిపించినట్టయితే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో ఎలాంటి అభివృద్ధితో మీరు ముందుకెళ్లే ఆలోచన చేస్తారు? గ్రామ ప్రజలకు సూటి చెప్పండి. నాకు ప్రజలు అవకాశం కల్పించినట్లయితే ఫస్ట్ మనం గ్రామంలో విద్య, ఉపాధి, వైద్యము మెయిన్ ఈ 3 అంశాల మీద నేను ప్రత్యేకంగా ఫోకస్ చేయదలుచుకున్నా. మెయిన్ విద్య అనేది ఊరు మొత్తం అంటే విద్యావంతులుంటే ఊరు మొత్తం అభివృద్ధి అవుతుంది. ఆ విద్యకు పెద్దపీట వేసి కొన్ని సమస్యలు స్కూళ్ళలో అంటే కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా కొట్ర గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను దాన్ని చక్కగా ఈ మనకున్నటువంటి నిధులను ప్లస్ దానికి సరిపోకున్నా కానీ బయట నుంచి లేదా ప్రభుత్వం నుంచి అట్లాంటి కొన్ని నిధులను సమకూర్చి దానికి ఒక స్కూల్ ఒక రూపురేఖలు మార్చి మన బయటకు వచ్చే విద్యార్థులను మా కుట్ర గ్రామంలోనే చదివించి వాళ్ళని ఒక ప్రయోజకులను చేయాలని చెప్పి నేను విద్యను ఫస్ట్ ప్రయారిటీగా నేను తీసుకోదలుచుకున్నా. అలాగే వైద్యం గుట్ల ఇప్పుడు మన ఊళ్ళో ఏలాంటి సమస్య అంటే జ్వరం కానీ అంటే ఎమర్జెన్సీగా మనకి ఏదన్నా సమస్యలు వచ్చినట్టయితే ఈ నుంచి ఎక్కడో పోయి వైద్యం చేయాలనుకుంటే కొద్దిగా ఇబ్బంది పడతారు. మనకు హెల్త్ సబ్ సెంటర్ ఉంది మన దగ్గర. ఒక డాక్టర్ను ప్రత్యేకంగా 24 hours ఒక డాక్టర్ను మనకు ప్రభుత్వంకి వెళ్ళి విన్నవించి ఒక డాక్టర్ను కేటాయించే విధంగా చేస్తే వాళ్ళకు ఎవరికైతే ఎమర్జెన్సీ వల్ల జ్వరం కానీ జలుబు కానీ ఏదన్నా తొందర పోవాల్సి వస్తే ఇక్కడ మనకు ఆ సబ్ సెంటర్ ఉంటే అక్కడ డాక్టర్ గారికి సంప్రదిస్తారు. అట్లాంటి సమస్యలు రాకూడదు ఇట్లా నేను అది చేస్తానని చెప్పి నేను చెప్తా ఉన్నా. ప్లస్ ఉపాధి, నిరుద్యోగులు అనేది రోజు చాలా మంది నిరుద్యోగం పెరుగుతూ ఉంది. ఆ నిరుద్యోగం రాకుండా వాళ్ళకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఏమైనా లోన్లు కానీ బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ మాడా లోన్లు కానీ ఇలాంటివైనటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే లోన్లు ఏవైతే ఉన్నాయో వాస్తవంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఉపాధి లేకుండా ఉన్నారో వాళ్ళకు చదువుకొని ఉద్యోగం లేకుండా ఉన్నారో ఉపాధి లేకుండా ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకు స్పెషల్ గా వాళ్ళను డ్రైవ్ చేసి వాళ్ళను ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళకు ఒక 5 మంది కలిసి ఒక యూనిట్ ఏదైనా ఒకటి చేసి వాళ్ళకు వ్యాపారంగా ఇప్పుడు ఉద్యోగం రాకున్నా కానీ వ్యాపారంలో ఇట్లా ముందుకు సాగే విధంగా నేను యువకులను మేల్కొల్పుతానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ గ్రామ ప్రజలకి హామీ ఇస్తున్నా. గ్రామంలో మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు గ్రామ ప్రజలు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు? నేను గ్రామంలోనే ఇప్పుడు వారం 10 రోజులకి నేను తిరుగుతా ఉన్నా, ప్రచారం చేస్తున్నా. వాళ్ళు ఎక్కడ పోయినా కానీ పెద్ద ఎత్తున కొంతమంది పెన్షన్ సమస్య ఉంది. నా భర్త చనిపోయి కనీసం ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది, నాకు పెన్షన్ రాలేదు నాయన, నాకు ఖచ్చితంగా అందరికి కాళ్ళకి పేపర్లు ఇచ్చిన వీళ్ళకి పేపర్ ఇచ్చిన, కానీ నీకు ఖచ్చితంగా నీ మీద నాకు నమ్మకం ఉంది, నేను నీకు తప్పకుండా ఓటేసాను ఆయన, నాకు ఈ పెన్షన్ చేయమని చెప్పి నాకు కోరుతా ఉన్నారు. అట్లా రేషన్ కార్డులు వేస్తా కొద్దిగా తక్కువ, రేషన్ కార్డులు అనేది తక్కువ, మెయిన్ పెన్షన్స్ ఉన్నాయి. అలాగే ఇందిరమ్మ ఇండ్లకు కొంతమంది నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు రాలేదు ఇంకా, అలాంటి ఇళ్ళకి ఇట్లా వరకు మాకు తప్పకుండా నాకు చేపియాలని ఆయన చెప్తున్నారు. కాబట్టి నేను వాళ్ళ అప్లికేషన్లు అన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళకు నేను ఒక సహాయకునిగా ఒక సేవకునిగా అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి నేను అందే విధంగా చేస్తానని చెప్పి నేను వాళ్ళకి చెప్తాను. గ్రామంలో ముఖ్యంగా యువకుల పాత్ర ఎక్కువ ఉంటుంది. అలాంటి యువకులకు రేపు రాబోయే తరానికి యువకులే పెద్దపీట వేస్తారు కదా, అలాంటి యువకులకు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ప్రధానంగా గ్రామంలో యువకులు చాలా మంది ఉన్నారు. ఈ యువతరం అనేది
ఎక్కడో కనుమరుగైపోకుండా ఎక్కడో ఏదో పనికి అలవాటు కాకుండా ఒక గ్రామంలో కానీ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడో కానీ యువకులు ఒక రాజకీయ పరంగా కానీ ఒక ఏళ్ళనైనా సరే ఒక స్పోర్ట్స్ కానీ ఏదైనా సరే ఒక స్పోర్ట్స్ లేకుండా ఒక గ్రౌండ్ లేదు. ఒక స్పోర్ట్స్ తో పాటు స్పోర్ట్స్ ఉంటేనే మానసిక ఉల్లాసం ఇట్లా ఉంటది. ఆ స్పోర్ట్స్ కోసానికి ఒక ప్రత్యేకంగా యువకులకు ఒక గ్రౌండ్, ఒక ప్లే గ్రౌండ్ ఇట్లా నేను వాళ్ళకు ఏర్పాటు చేస్తా. యువకులను అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా, వాళ్ళను ముందు నడిపించే ప్రయత్నం చేస్తా. కాబట్టి నేను ఆ యువకులు ఇట్లా నాకు ఆశీర్వదిస్తానని చెప్పి నేను కోరుతాను. చివరిగా చెప్పండి, గ్రామ ప్రజలకు, మహిళలకు, వృద్ధులకు, ప్రజలకు మీరు ఒక ఏం చెప్పదలుచుకుంటున్నారు ఈ సర్పంచ్ ఎలక్షన్ల ద్వారా? ఈ సర్పంచ్ ఎలక్షన్ల ద్వారా ఈ ప్రజలకు, ఈ మహిళలకు, నా తల్లులకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ములకు అందరికి నేను ఒకటే చెప్తున్నా, ఒకటే విన్నవించుకుంటా ఉన్నా. నేను సర్పంచ్గా నాకు అవకాశం ఇస్తే ప్రతి ఒక్కరి సమస్య ఇట్లా మీరందరూ ఎక్కడో పోయి మండలానికి పోయి లేకపోతే జిల్లాకు పోయి మీ సమస్యలను విన్నవించుకున్న అయినప్పటికీ కూడా ఆ సమస్య తీరకుండా ఉంటది. కాబట్టి నేను అలాంటివి కాకుండా నేను ఊరి పౌరునిగా నాకు సర్పంచ్ ఒకవేళ అవకాశం సర్పంచ్గా నేను మీ ముందుకొచ్చి మీ ఇంటికి వచ్చి మీ సమస్యను తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించే వరకు ఇట్లా నేను వెనుకాడుగు వేయను. మీ సమస్యలు నేను పరిష్కరించే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ ప్రజల తరపున, నా తరపున, ఈ పుట్టిన గడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నా. మీ అందరికి ఎల్లవేళలా 24 గంటలు ఇట్లా నేను సగం పొద్దున నైట్ 12 గంటలకు వచ్చినా తలుపు కొట్టినా కానీ నేను మీ ఇంకా ఉండి మీ ముందుండి నేను నడిపించి మిమ్మల్ని ఏ సమస్య లేకుండా నేను మీకు సహాయ సహకారాలు చేస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా, హామీ ఇస్తా ఉన్నా ప్రజలకు. థ్యాంక్ యూ అండి. స్వతంత్ర అభ్యర్థి అంటే ఇండిపెండెంట్ అభ్యర్థి అంటేనే మీకంటూ ఒక మేనిఫెస్టోలు ఉంటుంది. ఆ మేనిఫెస్టోలు గ్రామ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారా? తప్పకుండా చేస్తాను. నేను ఇప్పుడు గ్రామ ప్రజలకు మరియు యువకులకు ప్రత్యేకంగా నేను ఒక విద్యా వ్యవస్థ అంటే ప్రభుత్వం కూడా మన ముఖ్యమంత్రి గారు విద్యా వ్యవస్థ మీద చాలా నిధులు పెట్టి దాన్ని బలోపేతం చేయాలని దిశగా ముందుకెళ్తున్నాడు. దానికి అనుగుణంగానే నేను వారి సహకారంతో, గవర్నమెంట్ సహకారంతో మనకు స్కూల్కు ఏదైతే కావాలో, యువకులకు ఏదైతే కావాలో వాళ్ళకి మనకు ప్రత్యేకంగా వాళ్ళకు స్పోర్ట్స్ విషయంలో వాళ్ళకి ఏదైతే మన గ్రౌండ్ మనం కేటాయిస్తే దాన్ని చూపిస్తామని చెప్పి చేస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చినామో దాని ప్రకారంగా గ్రౌండ్ ఉండడమే కాదు, యువకులకు ప్రత్యేకంగా స్పోర్ట్స్లలో రాణించే వాళ్ళకి నేను వాళ్ళకు ప్రత్యేకంగా వాలీబాల్ కిట్ కానీ లేక క్రికెట్ కిట్ కానీ వాళ్ళకు నేను స్పెషల్గా సంవత్సరానికి ఒకసారి వాళ్ళకు నేను ఆ కిట్లు అనేది వాళ్ళకు అందిస్తా. అదేవిధంగా మా విద్యార్థులు మా మహిళా విద్యార్థులు బాలబాలికలు ఇప్పుడు ఇప్పుడు కాలేజీకి, కలవకుర్తికి లేకపోతే కుట్రలు చదువుకునే వాళ్ళకు ఈ మెరిట్ గా మన గ్రామంకి వెళ్ళి మన గ్రామంలో కానీ మండలంలో కానీ మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నేను ప్రత్యేకంగా నా పారితోషికం వాళ్ళంటే ఇంత మునుముందు దీని ఆసరాగా తీసుకొని నాకు ఇలాంటి గుర్తింపు నాకు మండల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఎక్కడో వస్తే నాకు మంచిగా ఉంటుందని చెప్పి నేను వాళ్ళు ముందుకెళ్తారని చెప్పి వాళ్ళకు నాకు తోచినంతగా వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ సంపాదించినట్లయితే, ఫస్ట్ సెకండ్ ర్యాంకులు సంపాదించినట్లయితే వాళ్ళకి నేను నాకు చేతనైన సహాయము పారితోషికం నేను వాళ్ళకు సంవత్సరానికి ఒకసారి వాళ్ళకు ర్యాంకును బట్టి నేను ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా స్కూల్లో ఇప్పుడు ఒక కంప్యూటర్ ల్యాబ్స్ అలాంటివి నేను వచ్చే విధంగా ప్రభుత్వంతో నేను వాళ్ళతో మాట్లాడి మన స్కూల్కి ఇట్లా ఒక కంప్యూటర్ ల్యాబ్ ఇట్లా మన విద్యార్థులకు 10వ తరగతి 10th క్లాస్ వరకు ఇక్కడ ఉంది. 10వ తరగతి విద్యార్థులకు ఆ ల్యాప్టాప్ అంటే ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసే విధంగా నేను వాళ్ళకు చేస్తానని చెప్పి నేను ఈ గడ ద్వారా ఈ ప్రజల సహకారంతో వాళ్ళకు చేస్తానని చెప్పి చెప్తున్నాను. సార్, మొత్తానికి ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి శారద చెన్నయ్య గారు ఏదైతే సొంతంగా ఒక మేనిఫెస్టోలో అయితే గ్రామ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా విద్య, వైద్యం, యువకులకైతేనే స్పోర్ట్స్ లో రాణించడానికి సంవత్సరానికి ఒకసారి వాళ్ళకు స్పోర్ట్స్ కిట్లని, అట్లాగే మెరిట్ ఉన్న పిల్లలకి ఏదైతే పారితోషికం అని, అట్లాగే యువతకి ఏదైతే మనకు మోడల్ టెక్నాలజీ పెరుగుతున్న ఈ రంగంలో కంప్యూటర్ వ్యవస్థని కూడా కల్పించే ప్రయత్నం చేస్తాను. అట్లాగే ముఖ్యంగా కొట్ట గ్రామ పంచాయతీలో అన్ని విధాలుగా అందరికీ తోడుంటాను, నన్ను ఒకసారి ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపించినట్టయితే అన్ని వేళలా మీకు అన్ని విధాలుగా గ్రామ అభివృద్ధి కోసమే నేను పాటుపడతాను, గ్రామ అభివృద్ధి కోసమే నేను నిరంతరం శ్రమిస్తాను, గ్రామ అభివృద్ధి కోసమే నేను మీలో ఒక్కడిగా ముందుకెళ్లే ప్రయత్నంతో పెద్దలతో మొత్తం కూడా ఎక్కువ మొత్తంలో ఈ నిధులు తీసుకొచ్చి గ్రామ అభివృద్ధి సేవలు అందిస్తానని ఇక్కడ మనకు శారద చెన్నయ్య గారు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి గ్రామ పంచాయతీ నుండి ఇదండి, మొత్తానికి చూస్తూనే ఉండండి. మీ టీం నుంచి నేను ప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.